ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందా? అయితే రండి, ఒక మంచి టేస్టీ స్వీట్ని చూపిస్తాను. దీనికోసం కొబ్బరి, పాలు, చక్కెర ఉంటే సరిపోతుంది. ఇలా టేస్టీగా బర్ఫీ అయినా చేసుకోవచ్చు, లేదా ఉండలు కట్టేసుకుని లడ్డు లాగైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తారండి. దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకుని వెనక ఉన్న ఇలా బ్రౌన్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చాకుతో నీట్గా కట్ చేసుకుని వైట్ పార్ట్ని మాత్రమే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1.5 కొబ్బరికాయ నుంచి వచ్చిన పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరిని మిక్సీకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోండి. పాలు వేసి బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఇది కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. దాదాపుగా 15 నిమిషాల పాటు టైం పడుతుంది. కొద్దిసేపు తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఈ మిశ్రమం అంతా లైట్గా చిక్కబడిన తర్వాత ఇందులోకి చక్కెరని వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/4 కప్పు వరకు చక్కెరని వేస్తున్నా. చక్కెర వేసి కలుపుతూ ఉంటే ఇది మరి కాస్త పలచపడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఎంతవరకు ఉడికించుకోవాలంటే మొత్తం ముద్దలాగా అవ్వాలి. మనం వేసిన పాలంతా కొబ్బరి బాగా పీల్చుకొని ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొద్దిగా మిశ్రమం తీసుకొని ఇలా చేతితో ఉండకడితే ఉండకట్టాలి. ఆ ఉండ అనేది చేతికి అంటుకోకుండా నీట్గా రౌండ్ బాల్ లాగా అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకైనా లేక ఇలా బాక్స్లోకైనా తీసుకుని స్పూన్తో అంతా లెవెల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా చాకుతో నచ్చిన సైజులో వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు బర్ఫీ లాగైనా చేసుకోవచ్చు, లేదా లడ్డూలా చేసుకోవాలంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి వారం 10 రోజుల పాటు కూడా నిలువ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రీల్ నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి.